విధ్వంసకర బ్యాటింగ్తో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు. శ్రీలంక బౌలర్లపై చెలరేగాడు. శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సాధించాడు. లంక బౌలర్ సిరాజ్ వేసిన 3వ ఓవర్లో 3 సిక్స్లు 2 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు చేశాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్తో 94 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ. అయితే సహాన్ బౌలింగ్లో 8.5వ బంతికి వియాస్ కాంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. శతకం ముందు అవుట్ అయ్యాడని ఫ్యాన్స్ బాధపడ్డ శ్రీలంకను ఆదిలోనే బలమైన దెబ్బ కొట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయంటే విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రియాంష్ 39 పరుగులు చేసి దిల్జ్ బౌలింగ్లో వియాస్ కాంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్లో తిలక్, రితురాజ్ ఉన్నారు. భారత్ 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.